నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం సున్నీ జామియా ఈద్గా మైదానంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు. నమాజ్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఉగాది సందర్భంగా భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అష్టావధానం. కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు మెంటే పాదసారథి కొటికలపూడి గోవిందరావు. శ్రీరామరాజు భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం నర్సయాగ్రహారంలోని సున్నీ జామియా ఈద్గా మైదానంలో రంజాన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుండి విచ్చేసిన ముఫ్తీ ఫర్మార్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భీమవరం ముస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, గౌరవ అధ్యక్షులు ఎంఏ నౌషాద్, కార్యదర్శి ఎండి షాబు, ఉపాధ్యక్షులు షేక్ అన్సారీ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ నెల రోజులుగా అంకుటిత దీక్షతో ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారని, నేటితో దీక్ష విరమణ జరిగిందని అన్నారు. అల్లా దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరంలో అందరూ కుల మతాలకు అతీతంగా సోదర భావంతో మెలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద మసీద్ ఇమాం ఫాయిజ్ ఆలం మౌజీ, ముస్లిం కమిటీ నాయకులు ఎండి ఖలీల్, ఎండి అఫ్జల్ పాషా, ఎండి గౌస్ మొహద్దీన్, షానూర్ బాబ్జీ, టీడీపీ రబ్బానీ ఫిరోజ్, ఎండి నన్నా, కేవీ ఖాన్తో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. या अल्लाह बहुत सारे लोग ऐसे हैं जिनका कारोबार रुका हुआ है, या अल्लाह उनको तो अच्छा कारोबार अता फरमा। खेलना ना कुछ खेलना ना इधर आओ ना बैग पहले बैग की वस्तु अब अक्सर पक्का शाबू अस्सलामुअलैकुम। ఈ రంజాన్ ఈద్కి అందరూ ప్రజలకి మన తరఫున శుభాకాంక్షలు। सभी
भाइयों को ईद रमज़ान ईद की मुबारकबाद मैं मीडिया चैनल की तरफ से हर किसी को मुबारकबाद देता हूँ। अल्लाह ताला हमारी सारी दुआएं कबूल रखे और भीमवरम वेस्ट गोदावरी हिंदुस्तान के लिए खुशी और निहायती खुशी का मौका मिला है इस ईद से, तो यही हमारी दुआ है सबके लिए। थैंक यू। ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసాన్ని అంకుటిత దీక్షతో ఉపవాసాలు ఉండి మరి నమాజులు తరావీ నమాజ్ ఆచరించిన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు పండగ చేసుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా నా తరపున భీమవరం పరిసర గ్రామ ప్రజల తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి మరి ఈ రోజున ఉపవాసాన్ని విరమిస్తారు. మరి ఈ సందర్భంగా ఈ నెల్లాళ్ళు వారు చేసే పవిత్రమైన ప్రార్థనలు అన్నీ కూడా అల్లా కూడా నేను మీరు ఏం కోరితే అది ఇస్తానని చెప్పి ఉన్నాడు. ఆ విధంగానే ఎంతో క్రమశిక్షణతో ముస్లిం సోదరులందరూ ఉపవాసాలు నమాజులు ఆచరించి మరి ఈరోజు వాటన్నిటికి కూడా పండగ రూపంలో ఈ ఈదుల్ ఫిత్ర్ నమాజ్ చేసుకుంటున్నారు. వారందరికీ కూడా భీమవరం పట్టణ ప్రజలకి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. మీ నౌషాద్. థ్యాంక్ యూ. ముస్లిమేతరులకు నూతన ఉగాది నామ సంవత్సరం మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 16 గంటలు ఉపవాస దీక్ష చేస్తామండి. ఖురాన్ కూడా ఈ నెలలోనే అవతరించింది. ఈ నెలలో ప్రతి ముస్లిం కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బు బంగారం అంతా వెలకట్టి దాని మీద 2.5% పేదవాళ్ళకి మాతో పాటు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ డబ్బు మేము ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళకి పంచిపెట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ది భీమవరం ముస్లిం కమిటీ. ఈరోజు ఖురాన్ అవతరించిన నెల. అంతేకాకుండా ఇది ఒక్క ముస్లిమ్స్ పండగ కాదు, ఇది మానవులందరికీ సంబంధించిన పండగ. ఇది మానవులకు ఒక క్రమశిక్షణ, అసలు మనిషి ఎలా జీవించాలి, సంఘంలో ఎలా ఉండాలి అని నేర్పిన ఖురాన్ను అవతరించిన నెల. ప్రతి విషయంలోనూ మానవుడు ఎలా మెలగాలి, ఎలా అతని తోటి మానవులతో మెలగాలి అనే ఒక మెసేజ్, ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పండుగ అండి ఇది. ఈరోజు అందరికీ భీమవరం పట్టణంలో ఉన్న ముస్లింలకి ఇతర మతాల వాళ్ళందరికీ కూడా మా తరపున శుభాకాంక్షలు అండి. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సర్వ మానవ సౌభ్రాతృత్వమే ప్రపంచ శాంతి. అటువంటి ప్రపంచ శాంతి కోసం ఇవాళ ప్రపంచమంతా కూడా ముస్లిమ్స్ అల్లాహ్ని ప్రార్థిస్తూ మరి ప్రతి వాళ్ళు కూడా సమైక్య భావంతో ముందుకు నడవాలని చెప్పి సందేశం ఇస్తున్నారు. మరి ఖురాన్ కానీ ఈ చెప్పే గ్రంథాలన్నీ కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి భీమవరంలో జాతీయ సమైక్యతా భావం ప్రత్యేకంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటువంటి గలాటాలు లేకుండా కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల్లోనూ అందరం కూడా పాల్గొంటాం. మరి ఇఫ్తార్ విందుల్లో మేమందరం కూడా రోజు పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి మనకి. అటువంటి సమైక్య భావంతో భీమవరం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ. జై హింద్. సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. భీమవరం పట్టణ ముస్లిం సోదరులు మరి హిందూ సోదరులకు మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల రోజులు దీక్ష ఈరోజు విరమించి మేమందరం పండగ చేసుకుంటున్నాం. ఈ పండగలో మన హిందూ భాయి అనుకుంటూ మన అందరం ఒకే ఒక కులం మీద నడుస్తున్నాం. అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు. హిందూ సోదరులకు ఇలా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని. తెలుగు వారికి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనంతో పాటు 2 పసుపు కొమ్ములు, 1 నాణెం, కుంకుమ ప్రసాదం అందించడం శుభపరిణామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బ్రహ్మశ్రీ వారణాసి లక్ష్మీ నరసింహమూర్తిచే విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రముఖ సిద్ధాంతి బ్రహ్మశ్రీ ర్యాలీ కృష్ణప్రసాద్ సిద్దంతిని సత్కరించారు. వాగ్భూషణ్ అవధాని కళాధర ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు సంచాలకులు దాయన సురేష్ చంద్రాజీ ఆధ్వర్యంలో అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అష్టావధానం కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజబాబు పాల్గొని మాట్లాడారు. విశ్వావసు నామ సంవత్సరం ప్రజలందరికీ సిరి సంపదలు కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆలయీవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.
మా ఊళ్ళమ్మ వారి ఆశీస్సులతో ఈరోజు ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు సంధ్యా సమయంలో అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నడిపించే వారందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను 2009లో శాసనసభ్యుడు అయినప్పుడు ఇదే స్టేజ్ మీద అమ్మవారు పలికించింది. నేను అలా అమ్మవారికి బంగారు చీర అనే మాట నాకు తెలియదు, అమ్మవారు పలికించింది నా నోటంతా. ఆ పలికే ఈ రోజుకి ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి మూల కారణం అవుతుంది. ఆ బంగారు చీర పిలుపుతోటి 54 కేజీల బంగారంతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. ఇంకా 25 కేజీల బంగారం ఇప్పుడు సిద్ధంగా ఉంది. దాంతో కూడా అలంకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా 10-15 కేజీలు పూర్తి చేసినట్లయితే అమ్మవారు నిలువెత్తు 100 కేజీల బంగారంతో 364 రోజులు వెలసిల్లుతుంది. అది అమ్మవారి యొక్క గొప్పతనం. భారతదేశ చరిత్రలో ఏ గ్రామ దేవతకు 364 రోజులు 100 కేజీలు బంగారం ఉన్న దేవత మన మావుళ్ళమ్మవారు ఒక్కరే. అటువంటి దేవతను దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోయి పుణ్యాలు కలిగి సుఖాలు కలిగి అనుకున్న కోరికలు నెరవేర్చుకునే తల్లి అమ్మ, మా మావుళ్ళమ్మ తల్లి. ఆ తల్లి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, ఈ ఉగాది నామ సంవత్సరం, కొత్త సంవత్సరం మనందరికీ మంచి కలగజేయాలని, విజయాలు చేకూరాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జీవించాలని ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కావాలని చెప్పి కోరుకుంటూ సేవ చేసుకుంటాం. మన శాసనసభ్యులు వారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వంలో చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అవన్నీ తొందరలో మనకి శుభం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా ఉన్న ఈ స్థలం కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రభుత్వంతో చాలా గతంలో ఉన్నప్పుడు విశేషం కృషి చేసి ఈ స్థలాన్ని అతి చౌకగా దేవస్థానం 1.5 కోట్లు వెచ్చించి సర్దుపడి ఉన్నప్పటికీ కేవలం 10,000 రూపాయలు మాత్రం అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ దేవస్థానానికి ఇప్పించారు. అది ఈ బాలిక ఇంత ఇలా మన కూర్చొని వేరు చేసుకునే అవకాశం గౌరవ శాసనసభ్యులు గారు అమ్మవారు ఆశీస్సులతో మనకి నిరంతరం మనకి దేవస్థానం సహాయపడుతున్న మహానుభావులైన ఈ దేవస్థానం ఈ అభివృద్ధికి ఇంకా పలు అభివృద్ధి పనులు కూడా ఆయన నిరంతరం చేయాలని ఎప్పటికప్పుడే మనకి ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి కూడా ఆయన సలహా సూచనగా చేశాము. అలాగే వారు పసుపు నాణ్యాలు, పసుపు తొమ్మిది నాణ్యాలు కూడా భక్తులకి ఇచ్చాం. ఇవన్నీ కూడా మన వ్యవసాయంలో ఎప్పుడో భక్తులకి ఈ దేవస్థానం వైభవం ఉండడానికి కృషి చేసి మాకు ప్రోత్సహిస్తున్నందుకు వారికి దేవస్థానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ది భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ హాల్లో నూతన సమావేశ మందిరాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొండాడ రాంపండు, నిర్మలాదేవి టెక్స్టైల్స్ అధినేత రమేష్ కుమార్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి కాగిత వెంకటరమణ, మెంటే గోపి, మెంటే బలరాం, మెంటే రామకృష్ణ, కోటేశ్వరరావు, పాపులు ఏడుకొండలు, ఇళ్లరాధ, నానాజీ, కొండలరావు, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్ని బాబురావు, సంగడి బుజ్జి, మావూరి సుందర్రావు, మెంటేవారి వీధి ప్రముఖులు, ఛాంబర్ సభ్యులు, క్లాత్ మర్చెంట్ సభ్యులు పాల్గొన్నారు.
మన భీమవరం పట్టణంలో పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ నడుపుతూ అందరికీ అవసరమైన వాళ్ళందరికీ అందుబాటులో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా వారి వంతు సహాయంగా ఈ భవనాన్ని అందరికీ ఇస్తూ మరి రోజు ఇక్కడ ఒక చక్కటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రూమ్ కట్టడం, దాన్ని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి పెద్దలు సారథి గారి చేతుల మీదుగా బండారు రాంపండు గారు అలాగే అసోసియేషన్ అధ్యక్షులు అందరూ చక్కటి ఓపెనింగ్ చేయటం, ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం ప్రత్యేకంగా ఆనందదాయకం. మరొకసారి మీ అందరికీ కూడా మా తరపున హృదయ అభినందనలు తెలియజేస్తూ, మీలో మమ్మల్ని భాగం చేసుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు గతంలోనే ఇక్కడ మెంటవారి వీధిలో ఒక భవనం నిర్మాణం చేయడం జరిగింది. మరి అది వ్యాపారస్తులకే కాకుండా ప్రజలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్లు కానీ వివాహాలు కానీ చేసుకోవడానికి, అలాగే రూములు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళ అసోసియేషన్ తరఫున ఒక రూము ప్రత్యేకంగా వాళ్ళ కార్యవర్గం కూర్చోవడానికి ఒక రూమ్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. దానికి ప్రారంభోత్సవానికి ఈ రోజున మమ్మల్ని పిలిచి మా చేత ప్రారంభోత్సవం చేసినందుకు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారికి మా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాంపండు గారికి, అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కొడుగుపూడి గోవిందరావు చిన్నబాబు గారికి, అలాగే క్లాత్ మర్చెంట్స్ వ్యాపారస్తులు అందరికీ కూడా ముందుగా వారందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క భవనం అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నందుకు మరొకసారి వారికి అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం బట్టల వర్తక సంఘ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడం, దానికి లేని లోటు తీర్చేలాగా ఆఫీస్ రూమ్ ఒకటి కట్టి దాన్ని ఈవేళ సారథి గారి ద్వారా ప్రారంభోత్సవం చేయటం, ఆ సందర్భం మమ్మల్ని అందరినీ పిలిచారు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం మీ అందరి దృష్టిలో పెట్టాల్సింది ఏంటంటే, భీమవరంలో మొట్టమొదటి బట్టల వర్తక సంఘానికి అధ్యక్షులు మా నాన్నగారు బొండాడు బంగారాజు గారు. ఆ సంగతి ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే బొండాడు సుబ్బారావు కంపెనీ మా పెదనాన్నగారు మా నాన్నగారు పార్ట్నర్షిప్లో వ్యాపారం చాలా కాలం చేశారు. అప్పుడు బట్టల వర్తక సంఘాన్ని ప్రెసిడెంట్ చేశారు. ఆ సందర్భంలోనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మరి అటువంటి ఆయన స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేసిన ఛాంబర్లో మరి ఇంతకాలానికి మరి భీమవరం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు గారు సహకారంతో ఈరోజు నేను ఏకగ్రీవంగా ఛాంబర్ అధ్యక్షుని అవడం, మరి సభాముఖంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ నెల 8వ తారీఖుతోటి మా పిల్లలు అయిపోతుంది, కొత్తగా ఎన్నికలు కార్యక్రమం జరుగుతుంది. మా వర్కింగ్ కమిటీ హాల్ ఇలాగ నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్మించడానికి దారమో సోదరరావు గారు, కర్రి వెంకటేశ్వరరావు, రైశెట్టి నాయక్ సార్ చాలా కష్టపడి ఆ రోజుల్లో దీన్ని ఒక రూపం తీసుకొచ్చారు. దాన్ని ఒక 2 సంవత్సరాల కిందట ఒక 36 లక్షలు రీమోడల్ చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో. ఇప్పుడు ఈరోజు మళ్ళీ సాయంత్రం ఎలక్షన్ జరుగుతుంది. దాన్ని కూడా ఎనామేషన్గా నన్నే ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నారు. నాకు చాలా ఆనందదాయకం. మాకు ఈ భవనం కట్టిన తర్వాత ఈ వీధిలో మెంటేవారి వీధిలో ఈ నాయకులందరూ కూడా స్వగృహాలతో ఉన్నారు. వారు మాకు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈ భవనాన్ని నడవడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన రామాంజనేయులు గారు కానీ ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు కానీ వీరందరూ కూడా మాకు ఈ పట్టణంలో మేము ఈ భవనాన్ని నడుపుతున్నామంటే, ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నడుపుతున్నామంటే వీరందరూ కూడా చాలా చక్కగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఈ ఓపెనింగ్ వచ్చి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ ఓపెనింగ్ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపినందుకు వీరందరికీ కూడా మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం ఖండ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో పద సంచాలన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. పట్టణంలోని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం నుంచి పద సంచాలనను చేపట్టిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పట్టణంలోని ప్రకాశం చౌక్, బాంబే స్వీట్ సెంటర్ మీదుగా సాగి జేపీ రోడ్, గణేష్ క్యాంటీన్ వెనుక గొట్టుముక్కల వారి తోట, అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ముందర బ్యాండ్ బృందం నడుస్తుండగా ఒక క్రమ పద్ధతిలో వారు సాగిపోతున్న తీరు పట్టణ వాసులను ఆకట్టుకుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి కారకులైన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్జీ జన్మదినం సందర్భంగా ఉగాది రోజు వారికి ఈరోజు మాత్రమే ప్రణామం చేస్తాం. ఆద్య సరసంఘచాలకు ప్రణామం అంటాం. చేసిన తర్వాత ఉగాది కార్యక్రమం జరిపి పద సంచలనం నిర్వహిస్తాం.
భీమవరంలో ఒక రూట్ మార్చ్ అంటాం. ఈ పథసంచలనం హైందవ సమాజానికి మేమంతా అండగా ఉన్నామని చెప్పడం ఈ పథసంచలనం యొక్క ఉద్దేశం. హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. కలిసికట్టు ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని సూచిస్తూ మీకు అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం కోసం అని పథసంచలనం చేస్తూ ఉంటాం. అది ఉగాది రోజు. ఈ యుగాది రోజు డాక్టర్జీని గుర్తుగా కూడా ఈ పథసంచలనం చేస్తూ ఉంటాం. ఇది సంఘలో ఎప్పటి నుంచి సంఘ ప్రారంభం నుంచి చేసే అలవాటు. అది ఈ 100వ సంవత్సరంలో కొంచెం విశేషంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ తరపున భీమవరం ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఉగాది ఉత్సవం. ఈ ఉగాది ఉత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంఘం ప్రారంభించిన ఆయన డాక్టర్జీ అంటారు. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవా వారు జన్మదినం పురస్కరించుకుని ఆయన పుణ్యతిథి రోజు ఈరోజు ఆయనకి ఆద్య సరసంచాలక ప్రణామం ఉంటుంది. ఆ ప్రణామం చేసి మొత్తం అందరూ కూడా పథసంచలన కార్యక్రమం చేసి మొత్తం అంతా కూడా మనమంతా భారతీయులము, మనమంతా హిందువులము, మనమంతా ఒకటే అని భావంతో ముందుకు సాగిపోతాము. ఈ కార్యక్రమంలో ముందుగా ఆద్య సంచాలక ప్రణామం ఎందుకు చేస్తామంటే ఈ ఒక్కరోజు ఒక డాక్టర్జీకి మాత్రమే ప్రణామం చేస్తాం. సంఘంలో ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే పుట్టప్పుడు కాషాయ ధ్వజానికి ప్రణామం చేస్తాం. ఈ ఒక్క ఉగాది రోజు మాత్రం ప్రణామం చెయ్యం. ముందుగా డాక్టర్జీకి ప్రణామం చేసిన తర్వాత ధ్వజానికి పెడతాం. ధ్వజం ప్రణామం చేసిన తర్వాత ఈ ఉత్సవం స్టార్ట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. వివేకం చెప్పాడు. ఆ శక్తి ద్వారా అది భక్తులు, మన ఆలోచన, మన పద్ధతులు అన్నీ కూడా భారతీయత మహామంగళే శుభామాది సందేహి తత్పూర్తయే అజయాञ्च విశ్వస్య దేహి తదంతం పురద్వక్షయాధ్యేయనిష్టా
दक्षिणार्ध वृत 1 1 2 नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे भगद्वेषकायो नमस्ते नमस्ते नमो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता संचैव यत्कण्टकाकीर्णमार्गम् नन्नाम वीरव्रतम् శ్రీ రామరాజు భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం చేపట్టిన ఉగాది కవి సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. కవులు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, డాక్టర్ ఎస్టీవీ రాజగోపాలాచార్యులు, చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇందుకూరి వెంకట లక్ష్మీపతిరాజు, డాక్టర్ జి రామకృష్ణంరాజు, సరికొండ నరసింహరాజు, పెరవలి మహాలక్ష్మి భ్రమరాంబ, అల్లూరి రవివర్మలు వారి కవిత్రయాలను గుళిపించారు. ఆద్యంతం చూపలను కట్టిపడేశారు. ముందుగా డాక్టర్ సిరియాల గౌతమ్, డాక్టర్ జయరామలక్ష్మి, డాక్టర్ ఇర్రింకి లక్ష్మి, డాక్టర్ ప్రియాంక వర్మ, డాక్టర్ ప్రియాంక చుండూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి వెంకటరామరాజు, రాయప్రోలు భగవాన్ మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను, తెలుగు మూలాలను మర్చిపోకుండా వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగాలని అన్నారు. కార్యక్రమంలో సాహిత్య పరిషత్ సభ్యులు మంతెన రామకుమార్ రాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, బోండా రాంబాబు, కొండేటి శివకుమార్, నడింపల్లి మహేష్, దాసరి అమరమోహన్, డిటిడిసి బాబు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. ఈ వేదిక ఎంతోమంది కవులతోటి సుసంపన్నమై ఖ్యాతి గడించి పేరు ప్రఖ్యాతులు కూడా గడించిన వేదిక ఇది. ఇటువంటి వేదికని అలంకరించి ఈరోజు నలుగురు వైద్యులు కూడా వారి వారి శాఖల్లో ఎంతో మహోన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆ నలుగురు వైద్యులకి కూడా నా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ, నా 40 సంవత్సరాల వైద్య వృత్తిలో ఈనాడు నాకు కొంచెం ధైర్యం కలిగింది. నా వైద్యం కూడా బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే డాక్టర్ సిరియాల గౌతమ్, ప్రియాంక వర్మ, ప్రియాంక చుండూరి వీళ్ళ ముగ్గురు కూడా 2 ఏళ్ల 3 ఏళ్ల వయసులో కూడా నా దగ్గర ట్రీట్మెంట్ పొందారు. అంటే నా ట్రీట్మెంట్తో ఈ స్థాయికి వచ్చారంటే అమ్మాయ మన వైద్యం బాగుందని నాకు ధైర్యం కలిగింది. ఇలా కొన్నాళ్ళు చేయొచ్చని కూడా నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఆ ముగ్గురు అతిథులకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇంత ఇలాగా కొన్ని దశాబ్దం పైనే జరిగిందంటే దానికి ముఖ్య కారకులు దివ్యశ్రీ రాయప్రోలు శ్రీరామచంద్రమూర్తి గారు, రాయప్రోలు చంద్రశేఖర్ శాస్త్రి గారు. వారు దివ్య ఆశీస్సులతోటి మనందరినీ ప్రతి సంవత్సరం పైనుంచి ఆశీర్వదిస్తూ, వారి సోదరులైనటువంటి శ్రీ రాయప్రోలు భగవాన్ గారిని,
రాయప్రోలు శ్రీనివాస్ గారిని ఎంత ప్రేమతో ఆశీర్వదిస్తున్నారో ఈ వేదిక మీద వచ్చిన ఆహుతుల్ని కూడా వారి యొక్క శుభాశీస్సులు మనకు అందజేస్తున్నారు. వారి శుభాశీస్సులు ఉన్నంతకాలం మన గోదావరి జిల్లాలో ఈ గోదావరి గలగల్లో మనకు వినిపించినంత కాలం ఈ రామరాజకోశం సాహిత్య పరిషత్తు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సర్వదా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, చేదు ఎలా ఉంటాయో మన జీవితాల్లో కూడా కష్టసుఖాలు ఉంటాయని తెలియజేసేదే ఈ ఉగాది. అయితే ఈ ఉగాదిలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కొనసాగాలని కోరుకుంటున్నారు. మీరు అనుకున్న కోరికలన్నీ ఉగాదిలో నెరవేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు మన తెలుగుతనం అంతా కూడా ఈ వేదిక మీద ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. మన తెలుగు జాతి గర్వంగా మనం స్మరించుకునే రోజు, చాలా తగ్గిపోతున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తూ మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని ఇలాంటి మహానుభావుల ద్వారా మనకి తెలియజేసేలాగా, తద్వారా ఇప్పుడున్న యువతరం కూడా మేలుకుంటూ దీన్ని ఆచరిస్తూ ఈ ధర్మాన్ని పాటిస్తూ ఇంకా ముందుకు సాగాలని చెప్తానని, ఈ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్తానని కోరుకుంటూ ఈనాటి యువతకి వీళ్ళు అందించే సందేశాలు, కవిత్వాలు అన్నీ కూడా మా అందరికీ కూడా భవిష్యత్తు తెలుసుకుంటానికి, మన సాంప్రదాయాలన్నింటినీ పాటించుకోవడానికి, ఈ సనాతన ధర్మం యొక్క విలువలు మనం తెలుసుకునేలాగా, సనాతన ధర్మం యొక్క గొప్పతనం, మనం ఈ ధర్మంలో పుట్టడమే మనం చేసుకున్న ఎంతో పుణ్యం. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు బతుకుతున్నాం అని చెప్పుకునే ఒక వే ఆఫ్ లైఫే ఈ సనాతన ధర్మం తెలుసు నేను నమ్ముతూ ఉంటాను. అలాంటి సనాతన ధర్మంలో పుట్టడం ఒక భాగ్యం అయితే, ఈ తెలుగు జాతిలో పుట్టడం ఇంకొక భాగ్యంగా నేను అనుకుంటూ ఉంటాను. ఈ రామరాజు కోసం సాహిత్య పరిషత్ మరి 60 సంవత్సరాలు మరి నిండి మరి ఇంకా కొనసాగుతుంది. అంటే దీన్ని ప్రారంభించినటువంటి ఆ మహానుభావుల నుంచి మరి రాయప్రోలు వారు, మరి రామచంద్రమూర్తి గారు, చంద్రశేఖర శాస్త్రి గారు, వారి యొక్క ఆశీస్సులతో మరి భగవాన్ గారికి మరి ఇటువంటి సాంప్రదాయాన్ని మరి వారు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఈ కవి సమ్మేళనంలో కానివ్వండి, రామరాజు కోసం సాహిత్య పరిషత్ తరఫునే, అలాగే మన చైతన్య భారతి నృత్య నాటక పరిషత్ తరఫున వారు నిర్వహించే నాటకాల గురించి కానివ్వండి, ఆ నాటక పోటీలు కానివ్వండి, మరి వారు అలా చేయగలుగుతున్నారంటే మరి మనందరం కూడా ఎంతో సంతోషించాలి. ఒక అలవాటు ఏంటంటే, మరి ఈ సాహిత్య పరిషత్తు ప్రారంభించి 5 దశాబ్దాలు అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమాలతో అప్రజేతంగా నడిపించినటువంటి మా పరిషత్ చుక్కాని, ఈ పరిషత్తుకు చుక్కన గంగరాజు గారిని ఈ పరిషత్ నడకకు ఓతో ఇచ్చి ప్రోత్సాహాలిచ్చిన మా పరిషత్ పూర్వాధ్యక్షుడు గన్నాపతుల కత్తాతి గారిని స్మరణపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. వారిని ఇంత 60 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిపిన సంస్థని మరి ముందంతా నడిపించిన వారిని మనం ఈ సమయంలో తట్టుకోవడం అనేది మన బాధ్యత. అలాగే ఈ పరిషత్తుని పండిత పరిషత్తుగా, కవిమండలి పరిషత్తుగా ఒక స్థాయి కల్పించిన కొంతమంది కవులు మాకు ప్రాతస్మరణీయులు. ముఖ్యంగా కమ్మన వెంకటేశ్వరరావు గారు, సన్నిధిరాజు సుబ్రహ్మణ్యం గారు, దొన్నవిత్తుల రామకృష్ణ శర్మ గారు, అలాగే కల్లిండి వెంకటరామరాజు గారు, వెనుమర్స వెంకటరాజు గారు, శ్రీమాన్ కేవి శేషాచార్యులు గారు, శ్రీమాన్ కేవి అపలాచార్యులు గారు, కలిదిండి సూర్యనారాయణ రాజు గారు, సూర్యబాబు గారు, కొండపల్లి సాంబశివచౌదరి గారు, శ్రీ వైఎస్ రామప్రసాద్ గారు, అలా డాక్టర్ కేవీఏ గంగాధరరావు గారు, వీరందరూ కూడా ఈ పరిషత్తుకి మంచి ప్రఖ్యాతులు రావడానికి, ఇది కవి పండిత పరిషత్ అని పెట్టుకోవడానికి కారకులు వారు. మరి ఇందులో చాలామంది ఇలాంటి చర్చలు
2-3 సంవత్సరాల క్రితం కూడా ఈ వేదిక మీద నేను ఉండగా కూడా జరిగాయి. అందుకోసం ఇప్పుడు ఈ ప్రస్తావన చేశా. ఆ విశ్వ శబ్దానికి వసు అనేటువంటి శబ్దం కానీ రాట్ అనేటువంటి శబ్దం కానీ పరమవుతూ ఉంటే విశ్వ శబ్దానికి దీర్ఘం వస్తుంది అని చెప్పి విశ్వస్య వసురాటో అనేటువంటి కౌముదిలో సూత్రం చేత దీర్ఘం వచ్చి విశ్వవసు అయింది. విశ్వనాథుడు ఉన్నాడు, అక్కడ విశ్వనాథుడు అంటున్నావా విశ్వనాథుడు అంటున్నావా? ఎందుకు అక్కడ అనలేదు, ఇక్కడ ఎందుకు విశ్వవసు అంటున్నాము అంటే ఈ వసు శబ్దం పరంగా ఉంటే విశ్వ శబ్దానికి దీర్ఘం వస్తుంది కనుక ఇది విశ్వవసు అనేటువంటి పేరు దానికి. దీని అర్థం ఏమిటి? విశ్వం వసు యస్య సహ విశ్వవసు. పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వనువులమ్మ, మహంకాళమ్మ, వెంకాయమ్మ ఉగాది జాతర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుమారు 300 మంది భక్తులు నిప్పుల గుండం తొక్కారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.